మనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల హృదయాలను నీ వైపు త్రిప్పండి. ఒక మంచి భవిష్యత్తును కలిగిన నీ పిల్లలు నాయన రాబో జీవితానికి మంచి పునాది వేసుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లు యవన హృదయాలనైనా వారి తల్లిదండ్రుల వైపు, కుటుంబాలను నైనా నీ వైపు ఆకర్షించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నిలబడి ఉన్న నిదాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, దైవదాసులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి మధ్యాహ్న కాలపు వేళ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని చక్కటి సందర్భాలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు మన కొరకు వ్రాయించిన ఒక అపురూపమైన, మనం ఎలా బ్రతకాలో దేవుడు ఖచ్చితంగా చెప్పిన ఒక జ్ఞానయుక్తమైన గ్రంథం. సాధారణంగా డబ్బుంటే ఈ లోకంలో బ్రతకొచ్చు అన్న ధీమా ఎలా మనకుంటుందో, అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన మనకు దేవుడిచ్చిన ధీమా, దేవుడిచ్చిన భరోసా ఏంటంటే నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే ఏకైక గ్రంథం బైబిల్. అంటే మరొక లోకానికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగే శక్తి కలిగింది దేవుడు మన చేతిలో పెట్టాడంటే ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఆ శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే మన జీవితంలో మార్పులు కలుగుతాయి ప్రేమల వారలారా. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యవన కాలంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, యవన కాలంలో దుష్టుడు మన జీవితాల్ని నాశనం చేయటానికి వాడు ఎలా తన తంత్రాలను ప్రయోగిస్తున్నాడు, అసలు యవన కాలపు జీవితం ఎంత ప్రాముఖ్యమైనది అని లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుడు ఎదురు చూసేది యవన కాలం కొరకే, దుష్టుడు కూడా ఎదురు చూసేది యవన కాలం కొరకే. మన కుటుంబం కూడా, మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎదురు చూసేది ఎప్పుడు పెరిగి పెద్ద అవుతామా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎందుకు అంటే వాళ్లకు ఆసరాగా మనం ఉండగలిగే స్థితి ఎప్పుడంటే యవన కాలం. అంటే యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడుతుంది. దీనిని ఒక అందంగా తీర్చిదిద్దుకుంటేనే మన జీవితాలు ఆనందంగా, మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఎక్కడైనా తేడా జరిగింది అంటే జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి యవన కాలంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, యవన కాలాన్ని వంచాలని దుష్టుడు ఎలా ఆలోచిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి దయచేసి చూడండి. దుర్దినములు రాకమునుపే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మకమునుపే
వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ బాల్య దినముల యందే సృష్టికర్తను ఎందుకు స్మరణకు తెచ్చుకోమంటున్నాడు అంటే, రానున్న కాలము చాలా భయంకరమైంది అని చెప్తున్నాడు. ఆ కాలాన్ని దేనితో పోలుస్తున్నాడంటే, దుర్దినములు రాకమునిపే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బాల్య దినములలో సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోకపోవటం వలన ఏం జరుగుతుందంటే, దుర్దినాలు మన జీవితంలోనికి వస్తాయి. బాల్య దినములలోనే ఒక చక్కటి పునాది పడకపోవటం వల్ల దుర్దినాలలోనికి వెళతాం. ఆ దినాలు ఏంటంటే, ఇప్పుడు నాకు వీటి యందు సంతోషము లేదు అని చెప్పే దినాలు ప్రేమన వారలారా. కాబట్టి దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు, నాయనా, దుర్దినాలలో నువ్వు సంతోషించలేవు, దుర్దినాలలో నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఆ దుర్దినాలు రాకమునిపే ఇదిగో నీ బాల్య దినముల యందే నన్ను జ్ఞాపకం చేసుకో, నేను దేవుడినని గుర్తించు, నా కొరకు బ్రతకాలి అని ఆశను నువ్వు పెంపొందించుకొని బాల్యాన్ని నాకు దగ్గర కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. ఎందుకో మీరు చూడగలిగితే ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మరొక చక్కటి మాటను దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మీరు చూడగలిగితే, ఆదికాండంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 31వ వచనం, క్షమించండి 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మన హృదయాలు చెడిపోయే అవకాశం ఉందో అప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే, బాల్య దినముల యందే నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే అప్పుడప్పుడు డాక్టర్లు ఏమంటారో తెలుసా, మనల్ని పరీక్షించిన తర్వాత ఏం ప్రమాదం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈజీగా ఏం చేయొచ్చు అంటే మందులతో తగ్గించుకోవచ్చు అంటారు. ముదిరిపోయిన తర్వాత ఇదిగో ఆలస్యం చేశారు, మా చేతుల్లో ఏమీ లేదు అంటారు. మొన్న 80 సంవత్సరాలు ఉంటాయి, 80 ఏళ్ళు ఇంచుమించు. ఆమె పేరు సరళమ్మ గారు. కడప ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆవిడ ప్రార్థన చేయమని కోరితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు, అయ్యా నాకు క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు అని, క్యాన్సర్ వచ్చింది అని ఆమె బాధపడటం లేదు. ఎందుకు ఆమె తేలికగా ఉంది అంటే, ఇదిగో ఫస్ట్ స్టేజ్లోనే నాకేం చేసింది తెలిసిపోయింది. ఫస్ట్ స్టేజ్లోనే తెలిసిపోయింది. అంటే ఇది ముదిరితే చాలా కష్టం, కానీ ఇప్పుడిప్పుడే నాకు నా శరీరంలో ప్రవేశించింది కనుక ఇబ్బంది లేదన్నారు అని. చూసారా, దేవుడు బాల్యము నుండే మానవ హృదయాలు చెడిపోతున్నాయని గ్రహించి ఆ చెడులోనికి వెళ్ళక మునిపే ఏం చేయమంటున్నాడు అంటే, ఇదిగో సృష్టికర్తనైన నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు ప్రేమన వారలారా. అంటే యవనానికి పునాది బాల్యం ప్రేమన వారలారా. యవనానికి పునాది బాల్యం. యవనం తర్వాత వచ్చే వయసు నడి వయసు తర్వాత వచ్చేది వృద్ధాప్యం.
ఈ 4 స్టేజీలు 4 ప్రత్యేకమైన దానిని సూచించే స్టేజెస్. బాల్యాన్ని మీరు బాగా గమనించగలిగితే మన శరీరమేమో చిన్నగా ఉంటుంది, ఎదగదు బాల్యంలో. మన మైండ్ మాత్రం ఎదిగి ఉంటుంది ప్రేమను వాళ్ళారా. చాలామంది ఏమనుకుంటారంటే ఆకారాన్ని బట్టి వాడు చిన్న పిల్లోడు, వాడికి ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ ఆకారం చిన్నదిగా ఉంటుంది, వాళ్ళ మెదడు మాత్రం అన్నీ ఆలోచించగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది ప్రేమను వాళ్ళారా. అందుకే దేవుడు ఎందుకు శరీరాన్ని చిన్నగా ఇచ్చి మెదడు మాత్రం పరిణితి చెందింది ఇచ్చాడు అంటే బాల్య దినములోనే చాలా సంగతులు మనం నేర్చుకోవాలి. మరి చాలా సంగతులు మనం నేర్చుకోవాలి అంటే శరీరం ఎదిగిన తర్వాత కూర్చొని వినే స్థితి మనకు ఉండదు ప్రియమైన వారలారా. అందుకే శరీరాన్ని చిన్నదిగా చేసి మెదడును మాత్రం అన్నీ గ్రహించేటట్లుగా చేసి తల్లిదండ్రుల ఒడిలో ఎందుకు పెట్టాడు అంటే ఇదిగో ఇప్పుడే వీడికి నేర్పించవలసినవన్నీ నేర్పించేసేయండి ఇప్పుడే. అందుకే చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండటానికి మనం కూడా ఇష్టపడం. అమ్మెక్కడ నాన్నెక్కడ అని ఎంతమంది ఎత్తుకున్నా మనం ఇష్టపడం. ఎవరి చేతుల్లోకి వెళ్ళాల్సిందే? అమ్మ చేతుల్లోనే. అంటే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇప్పుడు నీ దగ్గరే ఉంటాడు గనక వాడు ఎదిగే సమయానికి అనేక సంగతులు వాడికి నేర్పించాలి, అనేక సంగతులు వాడికి నేర్పించాలి. ఎందుకంటే దుష్టుడు బాల్య దినములందే మనుషుల హృదయాలను చెడుపుతున్నాడు ప్రేమన వారలారా. మరి దుష్టుడు ఎలా చెరుపుతున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దుష్టుడు ఎప్పుడూ రెండు రకాలుగా మానవ జీవితాన్ని పాడు చేయటానికి చూస్తాడు. ఎలా అంటే కనబడుతున్న శరీరము ఉంది, శరీరంలో కనబడని ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే ఈ శరీరాన్ని పాడు చేయాలి, లోనున్న ఆత్మను పాడు చేయాలి. ఈ శరీరాన్ని పాడు చేయాలి, ఈ శరీరాన్ని బట్టి లోనున్న ఆత్మను పాడు చేయాలి. మరి శరీరాన్ని ఎలా పాడు చేయాలంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టాలి అంటే రోగం, ఆత్మను ఇబ్బంది పెట్టాలి అంటే రోగం కాదు, ఏంటి? పాపం. శరీరానికి రోగాన్ని కలిగించాలి, ఆత్మకు పాపాన్ని అంటించాలి. వాడి ఉద్దేశం అది ప్రేమన వారలారా. దేవుడు ఏం కోరుకుంటాడంటే బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి, నాలోనికి రండి అని ఎందుకు అంటున్నాడంటే పాపములోనికి మీరు వెళ్ళొద్దు, పాపము మీలోనికి రావద్దు, పాపము మీలోనికి రావద్దు. అంతేకాదు ఇదిగో మీ శరీరాలతో నాకు పనుంది గనక మీ శరీరాలను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడికి మన శరీరముతో పనుంది, అంతేకాదు లోనున్న ఆత్మ కూడా ఆయనకు కావాలి ప్రేమన వారలారా. దేవుడు ఈ రెండు కావాలని కోరుకుంటున్నాడు కనుక ఇదిగో ఆయన పని కొరకు ఈ శరీరాన్ని వాడనివ్వకుండా పాపముతో ఆయనకు దూరం అయ్యేటట్లుగా దుష్టుడు ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నాడు ప్రేమన వారలారా. ఎత్తులకు పై ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరాన్ని రోగం వైపుకు నడిపిస్తుంటాడు, ఆత్మను పాపం వైపుకు నడిపిస్తుంటాడు. ఎప్పుడైతే శరీరం రోగాల బారిన పడిందో దేవుని కొరకు మనం పని చేయలేం, దేవుని కొరకు మనం పని చేయలేం. అలాగే ఎప్పుడైతే పాపములోనికి మనం వెళ్ళిపోయామనుకోండి, దేవునికే దూరం అయ్యాం. దేవునికే దూరం అయినప్పుడు ఇక దేవుని కొరకు బ్రతకటం అనేది అసాధ్యం ప్రేమన వారలారా. కాబట్టి దేవుడు బాల్యాన్ని చూపిస్తున్నాడు,
దుష్టుడు బాల్యాన్నే ప్రధానంగా ఎంచుకుంటున్నాడు. అంటే మనం ఏం కాబోతున్నాము అన్నది ఎక్కడ డిసైడ్ అయిపోతుంది అంటే బాల్య దినముల యందు ప్రియమైనవారలారా, బాల్య దినముల యందు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా ఆలోచించగలిగితే, నేను ఖతర్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక పైలట్‌తో నేను మాట్లాడుతున్నాను. పైలట్‌తో మాట్లాడుతున్నాను. నీకు పైలట్ కావాలి అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు? అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మా నాన్న ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసేవాడు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసేటప్పుడు మా నాన్న ప్లేన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నాకు బొమ్మలు తీసుకొని వచ్చేటప్పుడు, ఏరోప్లేన్ బొమ్మలు తీసుకొని వచ్చేటప్పుడు నెమ్మదిగా నాకు కూడా దాని మీద అభిరుచి పెరిగింది. అంటే వాళ్ళ నాన్నగారి ప్రభావం. ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా నాకు పైలట్ కావాలి అన్న ఆలోచన బలపడింది. అంతే. ఆ రంగంలోనికి వెళ్ళాడు, సాధించుకున్నాడు. ఇప్పుడు బాల్యములోనే అది ఒక టార్గెట్‌గా ఉండటాన్ని బట్టి దాని వైపుకు వెళ్ళాడు ప్రియమైనవారలారా, దాని వైపుకు. అందుకే మీరు ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, అన్నయ్య మా బాబు సరిగా చదవట్లేదు, కాస్త మీరు మాట్లాడండి అన్నారు, బాగా తెలిసిన వాళ్ళు. వాడిని పిలిచి, ఒరేయ్ నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? ఏంటి? ఫెయిల్ అయ్యావట. అసలు ఎలా బ్రతుకుతావు? ఇవన్నీ నేను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ బాబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఆటో నడుపుతుంటాడు. నెమ్మదిగా ఆటో నేర్చుకుందామని నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. ఆటో నడపటం వచ్చింది, అంతే. వీడు కూడా ఏమనుకుంటున్నాడు, ఇక ఈ చదువు ఎందుకు, నేను కూడా ఆటో. చూసారా, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నను చూసేసరికి నేను ఎలాగైనా బ్రతుకుతాను అని ఎప్పుడైతే ఆటో నడపటం వచ్చేసిందో చదువుని ఏం చేశాడు, ఇక పక్కన పడేశాడు. చూసారా, మనకు తెలియకుండానే ఈ లోకపు ప్రభావం, మనకు తెలియకుండానే మన తల్లిదండ్రుల ప్రభావం, మనకు తెలియకుండానే మనం ఏం కావాలి అనుకుంటున్నావో నిర్ణయించుకోక మునిపే ఈ లోకము ఇదిగో మనలోనికి వచ్చినప్పుడు నెమ్మదిగా దాని ప్రకారంగా మనం కూడా మోల్డ్ అవుతుంటాం. అందుకే బాల్యాన్ని గురించి తల్లిదండ్రులకు చెబుతూ, ఇదిగో బాల్య దశలో మీరు ఎంత నేర్పించాలనుకుంటారో నా గురించి నేర్పించండి, ఎందుకంటే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. తొలగిపోడు అంటున్నాడు. అంటే చిన్ననాటి నుంచే దేవుని మాటలు వారి హృదయాలలో ఉండటాన్ని బట్టి, ఆ మాటలు వారి హృదయాలలో నిలవటాన్ని బట్టి దేవుని కొరకు బలమైన సాధనాలుగా తయారవుతారు ప్రియమైనవారలారా. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా పాపాన్ని మన హృదయములోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాడు. పాపాన్ని ఎప్పుడైతే పాపము మన హృదయములోనికి వచ్చిందో నెమ్మదిగా దానికి అలవాటు పడుతుంటాం. అది వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనాలు మన జీవితాన్ని కష్టాలలోనికి నెడతాయి ప్రియమైనవారలారా. దయచేసి మీరు ఆలోచించండి. అందుకే దేవుడు రాబోతున్న ఆ దుర్దినాలు అని దేన్ని చూపిస్తున్నాడు అంటే, ఈ బాల్య దినముల యందే సృష్టికర్తను మరిచిపోయి పాపములోనికి వెళ్ళిపోతే దుర్దినాలలోనికి మన జీవితాలు వెళతాయి అని ఏ దుర్దినాలను చూపిస్తున్నాడు అంటే, పాపము ఎప్పుడైతే మన హృదయములోనికి వచ్చిందో అది మనలో స్థిరపడిపోతుంది. యవన కాలంలో ఏమవుతుంది అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. పాపానికి ప్రారంభం బాల్యం,
పాపము ఎప్పుడు మనలో స్థిరపడిపోతుందంటే యవన కాలములోనికి రాగానే స్థిరపడిపోతుంది. అంతే. ఆ యవన కాలములో మనం చేసే పాపాన్ని బట్టి మన జీవితాలు దుర్దినాలలోనికి వెళ్ళిపోతాయి ప్రియమైన వారలారా. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. చిన్ననాటి నుంచి చక్కగా చదువుకున్నాడు. మరొక దేశానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. సరిగ్గా 22, 23 ఏళ్ళు. అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత 10-15 రోజుల్లో ఇక వెళ్ళిపోవాలి. ఈలోపు స్నేహితులందరూ వచ్చారు. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోతున్నావు, మాకు పార్టీ ఏమీ లేదా అని. సరే అని స్నేహితులందరినీ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ విందు ముగించుకొని వస్తూ ఉంటే వేగంగా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. 2 కాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు జనగాములో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే, నేను అనుకున్నది ఒకటి, నా జీవితంలో జరిగింది ఒకటి. ఎంత కష్టపడి చదువుకున్న తర్వాత 15 రోజుల్లో వెళ్ళవలసిన నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని అదే మానసికంగా ఆలోచిస్తూ కృంగిపోతున్నాడు. 2 కాళ్ళు లేకపోవటం వల్ల ప్రతి దానికి ఇబ్బంది పడుతూ, తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, ఇక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని భయంకరమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. అంటే ఆయన జీవితం అంతా తలకిందులైంది. కొన్ని నిద్రలేని నెలలు, రాత్రులు చదివిన కష్టం అంతా ఒక్క రాత్రి ఆయన జీవితమే ఏమైపోయింది, మారిపోయింది. మీరు ఆలోచించారా? ఒకటే ఒక రాత్రి ప్రియమైన వారలారా. ఇక నా జీవితం ఏంటి అని ఆయనకు చేతుల్లోనికి వెళ్ళకుండా పోయింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో నా జీవితంలో ఇక ఉన్నవన్నీ దుర్దినాలే. ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది అంటే, ఇదిగో దేవుణ్ణి నేను నమ్మక, దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో గొప్పవాణ్ణి కావాలి అని నేను అనుకున్నాను. ఇక ఏముంది, అయిపోయింది అనుకున్నాను. కానీ విందులు వినోదాలకు వెళ్ళి ఆ రోజు నేను స్నేహితులతో దుష్ట సాంగత్యములో ఉండటాన్ని బట్టి నా జీవితం ఏమైపోయింది, తలకిందులైపోయింది. చూసారా? తల్లిదండ్రులు తనకు సేవ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇదిగో బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితులలో 2 కాళ్ళకు ఫ్రాక్చర్స్ అయ్యేసరికి అవి ఎప్పుడు అత్తుకుంటాయి, ఎప్పుడు నడవగలను, ఏంటి నా జీవితం, ఒకవేళ మరలా నడిచిన పూర్వపులాగా నేను నడవగలనా, అసలు ఏంటి దేవుడు ముందే చెప్తున్నాడు, నాయనా, పాపము నీ జీవితములోనికి దుర్దినాలను తీసుకొని వస్తుంది. ఆ దుర్దినాలలోనికి మన జీవితాలు వెళ్ళొద్దు అంటే, ఇదిగో బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని నువ్వు దేవుని కొరకు నిలబడితేనే తప్ప ఈ ఉపద్రవము నుంచి తప్పించుకోవటం అసాధ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు అనేకుల యవనస్తుల జీవితాలను చూస్తుంటాం. తర్వాత దుర్దినాలలోనికి వెళతారు. ఎందుకంటే యవన హృదయాలలో ఎప్పుడైతే పాపం వచ్చి చేరుతుందో, ఆ పాపము పరిపక్వమైపోయిన తర్వాత ఇదిగో దుర్దినాలకు జీవితాలు వెళతాయి ప్రేమన వారలారా. యవన కాలంలో మత్తు పదార్థాలు, యవన కాలంలో త్రాగుడు, యవన కాలంలో విపరీతంగా మీడియాకు ఎక్స్పోజ్ అవ్వటాలు, యవన కాలంలో సెల్ ఫోన్తో కాలక్షేపం చేయటాలు, యవన కాలంలో మొబైల్స్లో గేమ్లు ఆడుకోవడాలు, యవన కాలంలో బెట్టింగులు, ఇవన్నీ ఏంటంటే దుర్దినాలలోనికి మనిషి జీవితాలను తీసుకొని వెళతాయి ప్రియమైన దేవుని పిల్లలారా.
ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా బాగుందన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏం కాదులే అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఎలాగూ నేను మానుకుంటాను, ఏముంది అని మనం అనుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే పాపము బలపడిందో అది మన జీవితాన్ని నాశనము చేసినంత వరకు వదిలిపెట్టదు ప్రేమను వాట్లారా. అది వదిలిపెట్టదు. ఫెవికాల్ ఉంది చూసారా? ఆ ఫెవికాలు అంటుకోగానే వెంటనే మనం ఏదో చేస్తేనే తప్ప, లేదు అని అలానే ఉంచామనుకోండి చర్మమే ఊడిపోయి వచ్చే ప్రమాదం ఉంటుంది. పాపం కూడా అలాంటిదే ప్రేమను వారలారా. మనం ఏం కాదులే అనుకుంటుంటాం, కానీ ఏం కాకుండా ఎందుకుంటుంది? నిప్పును చేతుల్లో పట్టుకొని ఏం కాదు అనుకుంటే కాలకుండా ఉంటుందా? పాపము కూడా నిప్పు కంటే ప్రమాదకరమైనది. కాబట్టి చిన్ననాడే దేవుని మాటలతో ఉన్నప్పుడు యవన కాలములోనికి రాగానే ఇదిగో మన శరీరముతో దేవుణ్ణి గణపరచగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ పాపాన్ని మోసుకునే స్థితిలోనికి వచ్చామనుకోండి, ఇక ఆ యవన కాలము నుంచి దుర్దినాలకు మనం వెళ్ళిపోతాం. ప్రేమన దేవుని పిల్లలారా. అంటే పాపము అనారోగ్యం వైపుకు మనల్ని తీసుకుని వెళుతుంది. పాపము మనల్ని దేవునికి దూరం చేసి అసలు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. యవన కాలములో మన జీవితాలు దేవుని కొరకు అంకితమైనట్లుగా ఉండగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రేమను వారలారా. హైదరాబాద్ శివార్లలో ఒక కొత్త బైక్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న. అంతే, స్నేహితులు వచ్చారు, బయటికి తీసుకొని వెళ్ళారు. వేగంగా వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. తల పగిలి చనిపోయాడు ప్రేమను వారలారా. తల్లిదండ్రులు చాలా బాధ. ఆ బైక్ కొనకపోయినా బాగుండు అని ప్రేమను వారలారా. అంటే మితిమీరిన వేగం. కాబట్టి ఏం జరగబోతుందో ఊహించలేక ఏం కాదులే అన్నట్లుగా నెమ్మదిగా ఎప్పుడైతే పాపము యవన కాలాలలో స్థిరపడుతుందో ప్రేమన వారలారా, దుర్దినాలకు వెళ్ళిపోతాం. అందుకే చాలామంది యవన కాలంలో పాపాన్ని చేసిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆ పాపం వల్ల అనారోగ్యాలు వచ్చి ఆ అనారోగ్యాల వల్ల వాళ్ళ జీవితం అంతా అస్తవ్యస్తం అవుతుంది ప్రేమల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా మొబైల్ వాడటం వల్ల వచ్చే రోగాలు తెలుసా? విపరీతంగా ప్రతిరోజు 6 గంటలు మనకి పగలు, రాత్రి 12 గంటలు. ఆరోగ్యంగా ఉండాలంటే 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడటానికి వీలు లేదు. 2 నుంచి 3 గంటల వరకు, అది కూడా అరగంట తర్వాత బ్రేక్ ఇస్తూ వాడాలి ప్రేమల వల్ల. కానీ మనం ఏమనుకుంటామంటే ఏం కాదులే అనుకుంటాం. కానీ ఏం జరగబోతుందంటే దుర్దినాలలోనికి వెళతాం. ఎలా? గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల ఫోన్లో ఉంటున్న బ్లూ లైట్ ఎక్కడ పడుతుంది? కళ్ళల్లో పడుతుంది. కళ్ళల్లో పడినప్పుడు కళ్ళల్లో రెటీనా దెబ్బతింటుంది. కళ్ళల్లో రెటీనా దెబ్బతిన్నదంటే కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ప్రేమల వారు. కంటి సమస్యలు, ఈ కంటి సమస్యలు ఎప్పుడు బయటపడతాయో తెలుసా? ఇక జీవితంలో అన్నీ మనం అనుకున్నవే జరుగుతున్నాయి, ఇక హ్యాపీ అనుకున్నప్పుడు ఇది బయటపడుతుంది. అంతే, జీవితం తలకిందులైపోయింది. చూసారా? అలానే అదొక్క రోగమే కాదు, మనం ఇయర్ బడ్స్ వాడుతుంటాం. ఎక్కడ వాడుతుంటాం? చెవుల్లో వాడుతుంటాం. చెవుల్లో అది వాడేటప్పుడు ప్రియమైన వారలారా ఏం చేస్తామో తెలుసా?
ఏం చేస్తుంటాం? ఒకే రకమైనవి వాడం. ఒకటి పాడైంది అనుకోండి, ఇంకా మంచిది, ఇంకా మంచిది, ఇంకా మంచిది అని కొనుక్కుంటుంటాం. కొనుక్కొని వాడుతుంటాం. వాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ చెవి హోల్ అనేది ఏంటంటే, వీటిని దూర్చటం వల్ల, గంటల తరబడి ఉండటం వల్ల ఏమవుతుంది? ఓపెన్ అవుతాయి ప్రేమల వల్ల. ఓపెన్ అవ్వటం వల్ల ఏమవుతుందో తెలుసా? గాలి ఈ చెవుల లోపలికి వెళుతుంది. గాలి చెవుల లోపలికి వెళ్ళటం వల్ల ఇదిగో మెదడు సంబంధించిన వ్యాధులు మొదలవుతాయి ప్రేమల వారలారా. అప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండదు. విపరీతమైన మైగ్రేన్, తలపోటు. ఆ తలపోటు ఎలా ఉంటుందంటే చచ్చిపోవాలనిపించేదిగా ఉంటుంది ప్రేమల వారలారా. చచ్చిపోవాలనిపించేదిలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఇక్కడ గ్యాప్ ఇచ్చింది ఏదో ఒకటి పెట్టుకోవడానిక? కాదు, శబ్దాలు వినడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా చెవులలో దూరుస్తున్నాం. అక్కడే ఆ శబ్దం మోగటం వల్ల కర్ణబేరి డ్రమ్స్ అనేటివి దెబ్బతింటుంటాయి, వినికిడి సమస్యలు వస్తాయి. ఆ చెవి హోల్ పెద్దదవ్వటం వల్ల గాలి వెళ్ళి ఇదిగో మెదడులోనికి చేరి మెదడుకి సంబంధించిన వ్యాధులు మొదలవుతాయి ప్రేమల వారలారా. ఇప్పటి కాలంలో డాక్టర్ల దగ్గరికి వెళితే, ఉన్న రోగం కోసం వెళితే ఇది తగ్గుతుందో లేదో కానీ వాడు రాసే మందులకు ఎన్ని రోగాలు మన శరీరంలోనికి వస్తాయో చూడండి, మీరు ఆలోచించండి. అలానే అంతటితో ఆగిపోయామా? ఫోన్ చూసేటప్పుడు మన తల ఎలా ఉంటుందండి? ఫోన్ చూసేటప్పుడు మన తల ఎలా ఉంటుంది చెప్పండి? ఫోన్ చేతిలో ఉంటుంది, ఇలా తల కిందికి పెట్టి ఉంటాం. ఇలా కిందికి పెట్టడం వల్ల ఈ మెడ భాగంలో ఏమవుతుంది? ఈ మెడ భాగంలో ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఈ మెడ భాగంలో ప్రెషర్ పడటం వల్ల ఈ వెన్నెముకకు సంబంధించినవి లూజ్ అవుతాయి ప్రేమల వారలారా. తద్వారా స్పాండిలోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వస్తే ఈ మెడని ఇలా స్ట్రైట్గా మనం నిలబెట్టలేము. మీరు ఆలోచించండి, మనకు తెలియకుండానే మన తల భాగం ఇలా కదులుతూ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా, కదులుతూ ఉంటుంది. ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఫోన్లో మనం చూసే దృశ్యాలు ఇదిగో మన మెదడును ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. మన మెదడును ప్రభావితం చేస్తాయి. అంటే మన మెదడు అలాంటి వాటినే చూడాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంటుంది ప్రియమైన వారలారా. దీనికి మన క్యారెక్టర్ అనేది ప్రభావితం అవుతుంది. మన క్యారెక్టర్ ప్రభావితం అవుతుంది ప్రియమైన వారలారా. అందుకే ఇంటర్వ్యూలకు వెళుతున్న యవనస్తులు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎక్కువగా ఫోన్లో గడిపేసరికి ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియట్లేదు. అంటే ఒంటరితనముతో ఫోన్లో ఉండేసరికి సామాజికంగా ఎలా ఉండాలో తెలియక ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి రావటం లేదు ప్రేమల వారలారా, రావటం లేదు. ఎందుకంటే ఫోన్ను మనం చూస్తూ ఉంటాం, దానితో మనం మాట్లాడే పనేవి లేదు. అలా ఉండటం వల్ల వింటూ మాట్లాడటమే ఈరోజు మనుషులు మర్చిపోతున్నారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి రావు. కమ్యూనికేషన్ స్కిల్కి రాకపోతే ఉద్యోగాలు రావు ప్రేమల వారలారా. మీరు ఆలోచించండి. ఇక సెల్ ఫోన్లో మాటికి టైపింగ్ చేయటం వల్ల ఇదిగో ఈ కీళ్ళకు సంబంధించిన వ్యాధులు ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యాధులు. ఇంకా చెప్పమంటారా? హైదరాబాద్లో సెల్ ఫోన్కు సంబంధించిన ఫోబియా ఒకటి వచ్చేసింది. దాని కొరకు ప్రత్యేకమైన వార్డు పెట్టారు ప్రియమైన వారలారా. అంటే మాటికి మొబైల్ వాడటం వల్ల మొబైల్ వాడకుండా ఉండని స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. దాన్ని ఏమంటారు? ఫోబియా అంటారు. ఇంతటితో ఆగిపోయా? లేదు. మొబైల్ వాడుతున్నప్పుడు నిద్రలేమి. ఎందుకు? ఎప్పుడు ఫోన్ వచ్చినా మనం ఏం చేస్తాం? అమ్మ నిద్ర లేపినా లేవంగానే ఫోన్ వస్తే నిద్రలేస్తాం. అలా సడన్గా నిద్ర లేవటం వల్ల
అసలు నిద్ర లేవాలి అంటే ప్రేమను వారలారా సడన్గా లేవద్దు. సడన్గా మనం నిద్ర లేచామనుకోండి ఉలిక్కి పడతాం. ఆ ఉలిక్కి పడినప్పుడు నెమ్మది నెమ్మదిగా మనం పడుకున్నా కూడా ఫోన్ వస్తుందేమో అన్న భ్రమలోనికి మనం వెళ్ళి మాటి మాటికి లేచి చూస్తుంటాం ప్రేమను వారలారా, లేచి చూస్తుంటాం. తద్వారా ఏమవుద్దంటే నిద్రలేమికి వెళతాం. నిద్రలేమి అనేది సర్వ రోగాలను ఆహ్వానించటం లాంటిదే. చూసారా? ఇంకా చెప్పమంటారా? ఈ సెల్ ఫోన్స్ రేడియేషన్ వల్ల ప్రేమను వారలారా అది చాలా చాలా ప్రమాదకరము. ఆ రేడియేషన్ ద్వారా భవిష్యత్తులోనండి ఇదిగో పిల్లలు కూడా కలగలేని భయంకరమైన దుస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నవి. ఎంత భయంకరమైన వేదన! ఈ రోగాలన్నీ మనకు వచ్చాయంటే దుర్దినములు మనకు స్టార్ట్ అయినట్టే, దుర్దినాలు స్టార్ట్ అయిపోయినట్లే ప్రేమన్న వారలారా. అంతేకాదు యవన కాలములో భోజన ప్రియులుగా ఉండి లేనిపోని కనపడ్డవన్నీ తింటున్నాం అనుకోండి, ఇదిగో మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రేమన్న వారలారా. మొన్న యవన కాలంలో ఉంటున్న పిల్లలు పోటీ పడుతున్నారు. ఆ పోటీ ఏంటో తెలుసా? 2 లీటర్స్ థమ్సప్ బాటిల్ అంట ఎత్తి దించకుండా, ఇదేమన్నా ఆటేనా? ఇదేమన్నా పోటీయా? అసలు ఇదేమన్నా ఆటేనా? అసలు ఎత్తిండు, తాగుతున్నాడు 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 తాగుతున్నాడు. అలా తాగుతున్నప్పుడు ఏమైందంటే ఈ థమ్సప్ ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళింది. ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిందో ఊపిరి అందలేదు ప్రేమన వారలారా. ఊపిరి అందకపోతే క్షణం చాలు మనిషి గిలగిలా కొట్టుకోవడానికి. అప్పుడు నోటి ద్వారా తీర్చుకోవడానికి చూశాడు. కానీ అప్పటికే థమ్సప్ కడుపు నిండా థమ్సప్ ఉంది. అంతే, ఊపిరాడకి గిలగిల కొట్టుకుని చచ్చిపోయాడు. మొన్న 27-8 సంవత్సరాలు షుగర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు అతన్ని అడుగుతున్నారు, ఇంత చిన్న వయసులో షుగర్ వ్యాధి ఎందుకు వచ్చింది అని. మీ అమ్మకుందా, మీ నాన్నకుందా, అసలు నువ్వేం చేస్తావు, ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు పడుకుంటావని ఇవన్నీ అడిగారు. అడిగిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నీకు ఎప్పుడో రావలసిన షుగర్ ఇంకా ఆలస్యమైందని చెప్పాడు. ఎందుకు? రాత్రి 1 గంట పడుకోవటం, 10 గంటలకు నిద్ర లేవటం, బిర్యానీలు తినటం, థమ్సప్లు తాగటం, ఇది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు షుగర్ వ్యాధి. ఏమంటే ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత వచ్చే షుగర్ వ్యాధి 20 ఏళ్ళకు వచ్చింది అనుకోండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దుర్దినములు. జీవితాంతం మందులు వేసుకోవాలి. ఆ మందుల వల్ల వచ్చే అనారోగ్యాలు మీరు ఆలోచించండి. ప్రతి పాపము ఒక రోగం వైపుకు మనల్ని తీసుకొని వెళుతుంది. దుష్టుడేమో ఆలోచన వాడిది ఏంటి అంటే, ఇదిగో యవన కాలంలో పాపము వాళ్ళ జీవితాలలో స్థిరపరిచి దుర్దినాలలోనికి వారిని తీసుకొని వెళ్ళాలి. దేవునికి పనికి రాకూడదు, దేవునిలో వారు ఉండకూడదని దేవుడేమో యవన కాలంలో నా వాక్యాన్ని వారి హృదయములో పెట్టి నా కొరకు బలమైన సాధనాలుగా వారు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట, 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక
మీకు వ్రాయుచున్నాను. యవన కాలంలో ఉంటున్న వారి గురించి మాట్లాడుతూ మీరు దుష్టుని జయించుచున్నారు, దేవుని వాక్యము మీలో నిలుచుచు దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది అన్నాడు. అంటే ఈ స్థానంలో పాపాన్ని పెట్టాలి అని దుష్టుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రేమల వారలారా, యవన కాలములో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హత్తుకొని బ్రతుకుతామో, నెంబర్ 1 ఆరోగ్యంగా ఉంటాం. ప్రేమల వారలారా, ఆరోగ్యంగా ఉంటాం. నెంబర్ 2 ఆత్మీయంగా ఉంటాం. ప్రేమల వారలారా, ఆరోగ్యంగా ఎందుకు ఉంటామంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటున్నప్పుడు మంచి అలవాట్లు మనకు ఉంటాయి. ప్రేమల వారలారా, మంచి అలవాట్లు ఉంటాయి. ఎందుకు మంచి అలవాట్లు ఉంటాయంటే, అమ్మో నా శరీరాన్ని నేను దేవుని కొరకు వాడాలి గనక, ఏమండి నేను దేవుని కొరకు వాడబలాలి అని మంచి అలవాట్లతో ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటో పాపము మనము చెయ్యం. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు పాపము చేసే ధైర్యము మనకు ఉండదు. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఉంచడానికి తాపత్రయపడుతున్నాడు. దుష్టుడు ఆ వాక్యం ప్లేస్లో ఇదిగో పాపాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమన వారలారా, దేవుడేమో యవన కాలంలో తన కాడిని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దుష్టుడేమో పాపపు భారాన్ని వాడు మొయ్యటానికి వాడిని సిద్ధం చేస్తున్నాడు. భవిష్యత్తు ఏమో దుర్దినాలలోనికి తీసుకుని వెళుతున్నాడు. ఏమండి, యవన కాలంలో దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మంచి దినాలు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత బాగుంటుందో తెలుసా మన లైఫ్. మీరు ఆలోచించండి. ఈరోజు చాలామంది వృద్ధులు ముసలితనంలో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఒక 4 సంవత్సరాల క్రితం మన శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని చూసి గుంటూరు నుంచి ఒక పెద్ద ఆయన కాల్ చేసి, ఏమండి నేను మీతో మాట్లాడాలి అంటే, మాట్లాడండి సార్. నా వయసు ఇంచుమించు 70 సంవత్సరాలు, నా భార్య వయసు 65 సంవత్సరాలు. ఇదిగో నేను ఒక రూములో నాకు సెలైన్లు ఎక్కుతున్నాయి, నా భార్య ఇంకొక రూములో, నా భార్య కూడా మంచం పట్టింది. డయాలిసిస్ చేసుకునే స్థితిలో మేమిద్దరం ఉన్నాము. అంటే ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడేమో అని నేను అనుకున్నాను. ప్రార్థన చేయాలంటే సార్ అంటే, అది కాదు, నాకు ఒక భయం నన్ను వెంటాడుతుంది. నాకు యవన కాలంలోనే ఉద్యోగం వచ్చింది, మున్సిపాలిటీలో ఉద్యోగం. ఆ ఉద్యోగంలో నేను భయంకరమైన తప్పులు చేశాను. ఆ తప్పులు చేస్తున్నప్పుడు నాకేమనిపించలేదు, కానీ రిటైర్ అయిపోయిన తర్వాత నాకు అనారోగ్యాలు వచ్చాయి. ఈ అనారోగ్యాలలో నేనున్నప్పుడు నేను చేసిన తప్పులన్నీ ఇప్పుడు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏంటి నా జీవితం, నేను చాలా భయంకరమైన బాధను అనుభవిస్తున్నాను. ఇదిగో నా భార్య అలా, నేనిలా, ఆమెను నేను చూసుకునే స్థితి లేదు, నన్ను ఆమె చూసుకునే స్థితి లేదు. బాగా డబ్బు సంపాదించాను, ఆ డబ్బుతో పిల్లలు చదివేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? విదేశాలకు వెళ్ళిపోయారు. అసలు నా జీవితం ఇలా ఎందుకైంది? నేను చేసిన పాపానికి నేను ఈ భయంకరమైన పరిస్థితులలో ఉన్నాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు. బ్రహ్మనార్లారా, అవతల రూములో ఉంటున్న నా భార్యను కనీసం నడుచుకుంటూ వెళ్ళి చూసే పరిస్థితి నాకు లేదు, నా భార్య వచ్చి నన్ను చూసే పరిస్థితి లేదు. ఎంత కష్టం చూసారా? యవన కాలంలో చేసిన పాపం దుర్దినాలలోనికి తీసుకుని వెళ్ళింది. ప్రేమన వారలారా, ఏమంటే శాంతమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేది హైదరాబాద్లో. ఎప్పుడు నేను వెళుతున్నా, అయ్యగారు ప్రార్థన చేయండి అని అడిగేది.
అమ్మా ఏమని ప్రార్థన చేయమంటావు అని నేను అడిగినప్పుడు నవ్వుతూ, నన్ను తీసుకెళ్ళిపోమ్మనయ్యా, ఇంకేముంది, నాకు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. అమ్మా మరి చచ్చిపోతే నీకేం భయం లేదా అని నేను అడిగితే ఏమనేదో తెలుసా? అయ్యా, నా యవన కాలములోనే నా జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాను. నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను. నా వ్యాపకాలు అంటూ ఏమీ లేదు, దేవుణ్ణే స్మరించుకుంటున్నాను. చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఆయన దగ్గరికే వెళ్తాను. అంటే ఆమె బ్రతుకుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను దేవుని కొరకే బ్రతికాను అన్న ఆ మానసికమైన దృఢత్వం ఆమెలో ఉండటం వల్ల బ్రతకాలన్న ఆశ లేదు. ఎందుకు? నేను వెళ్ళిపోతే దేవుని దగ్గరికే వెళ్ళిపోతానని అనారోగ్యాలు ఆమెను కుదిపేస్తున్నా ఆమె ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే రేపో మాపో ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను కదా. ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే నేను దేవుని కొరకు బ్రతికాను అన్న ధైర్యం ఎవరిలో ఉంది? ఆమెలో ఉంది. ప్రేమల వారి ఆమెలో ఉంది. ఇదిగో మంచి దినాలు. ఆమె ఒకటే మాట అంటది, అయ్యా ఎవ్వరికి నేను అన్యాయము చేయలేదు, ఎవ్వరిని నేను శత్రువులుగా భావించలేదు. ఇదిగో యేసుక్రీస్తును స్వరక్షకునిగా ఆయన అంగీకరించి ఆయన కొరకే బ్రతికాను. అంటే యవన కాలం నుంచి ఆమె దేవుని కొరకు బ్రతకటాన్ని బట్టి ప్రేమన వరలారా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానన్న నమ్మకం వచ్చి 80 ఏళ్ళ వయసులో అనారోగ్యం వెంటాడుతున్నా ఆమె ఏమీ బాధపడట్లేదు. చూసారా ఇద్దరికి డిఫరెన్స్? ఒకరేమో పాపపు భయముతో ఉన్నారు, ఇంకొకరేమో దేవుని కొరకు బ్రతికినప్పుడు ఇదిగో నేను దేవుని కొరకే బ్రతికాను గనక దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతానన్న ఆలోచనతో ఉన్నారు ప్రేమల వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట దయచేసి మీరు చూడండి. పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చాలా చక్కటి మాట ప్రేమల దేవుని పిల్లలారా. మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇదిగో మంచి దినములు చూడగోరాలి అని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నీ యవన కాలములో వాక్యాన్ని నీ హృదయములో పెట్టుకొని ఒక మంచి భక్తి జీవితానికి నువ్వు అలవాటు పడగలిగితే మంచి దినాలు నీ జీవితంలో ఉంటాయి. మంచి దినాలు, చాలా మంచి దినాలు ప్రేమల వారలారా, మంచి దినాలు. లేదు యవన కాలములోనే పాపానికి ఆకర్షితులమైపోయి పాపము మన జీవితంలో ఉండి మారతానులే వాయిదా వేసుకుంటూ లోకాన్నంతా మన హృదయంలో పెట్టుకుంటే దుర్దినాలలోనికి వెళ్ళిపోతాం. అది రోగాల బారిన పడటం కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, మన భవిష్యత్ అంతా తలకిందులైపోయి అయ్యో నేను ఆ రోజు దేవుని కొరకు బ్రతికుంటే బాగుండు అన్న ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతాం. మన దేవుని పిల్లలారా వెళ్ళిపోతాం. లేదు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు నీ జీవితంలో రావాలనుకుంటున్నావా? నీకంటూ ఒక కుటుంబం, ఇదిగో నీకంటూ మంచి ఆరోగ్యము, నీకంటూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలిగే స్థితి, ఒక మంచి దినాలు నీకు కావాలా? ఇదిగో నువ్వు ప్రేమించవలసింది లోకాన్ని కాదు. అందుకే యవనస్తులతో చెప్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు, మీరు ప్రేమించవలసింది జీవాన్ని ప్రేమించాలి.
జీవాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని మన హృదయములో ఉంచుకోగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి సత్ప్రవర్తన గలవారుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మంచి దినాలను నువ్వు చూస్తావు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకరోజు ఒక యవనస్తుడు, నేను పాపము చేయకుండా ఉండలేకపోతున్నాను పాస్టర్ గారు, అలా అని వదిలేయాలని నాకు అనిపిస్తుంది, నా వల్ల కావటం లేదు, నన్నేం చేయమంటారు అని దుఃఖముతో అడిగాడు. నేను వెంటనే ఏమన్నానంటే, నీకు నిజంగా ఆశ ఉంటే పలాని రోజు వరంగల్కి వచ్చేయి అన్నాను. నేను ఫోన్లో చెప్పలేను, పలానా రోజు నేను వరంగల్లో ఉంటాను, నువ్వు వచ్చి అన్నాను. వెంటనే ఆ రోజు తెల్లవారుజామున 6:30, 7 గంటలకే ఫోన్ చేశాడు. ఇదిగో వరంగల్ రైల్వే స్టేషన్లో నేను దిగాను అన్నాడు. చాలా సంతోషమని వెంటనే అతన్ని దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అని టిఫిన్ పెట్టించి చక్కగా రెడీ అయిన తర్వాత దేవాలయంలో కూర్చోబెట్టిన తర్వాత, చెప్పు నాన్న ఇప్పుడు ఏంటి అంటే చెప్తున్నాడు, వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇదిగో నా వల్ల మా అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుస్తుంది. మారాలి అన్న ఆశ నాలో కూడా ఉంది, కానీ నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఏ చెడైతే చేయొద్దనుకుంటున్నానో దాన్నే చేసేస్తున్నాను నేను. ఎలా మరలా వాక్యాన్ని విన్నప్పుడు ఆయన కొరకు బ్రతకాలన్న ఆశ నాలో పుడుతుంది. నేనేం చెయ్యాలి అని బోరున ఏడ్చాడు ప్రేమను వారలారా. చాలామంది మన ఆత్మీయ జీవితాలను మనం చెప్పుకోం, కానీ అనేకుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? పడటం లేవటం. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఏమనుకుంటామంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇక పాపం చేయకుండా మనం ఎలా ఉంటాం అని, ఏముందిలే అని దాన్ని వదిలేస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. నెమ్మదిగా అలవాటు పడుతుంటాం, అలవాటు పడి వేషధారులుగా మారిపోతాం. వేషధారులు ఏం చేస్తారంటే నటిస్తుంటారు. మనదే దేవాలయానికి రాగానే ఇక్కడిదే అని. ఏమండి, ఆ నటనకు అలవాటు పడితే ఎప్పటికీ నువ్వు ఇక మారలేవు. అసలు నేనేం చేయాలి చెప్పండి అన్నాడు. అప్పుడు దేవాలయంలో ఉన్నాం కనుక, నాన్న కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నీకు తెలిసిన వాక్యాలు ఎన్ని గుర్తొస్తే అన్ని చెప్పు అన్నాడు. నీకు తెలిసిన వాక్యాలు, కంటత వాక్యాలు ఎన్ని గుర్తొస్తే అన్ని చెప్పు అన్నాడు. ఆ రెఫరెన్స్లు కొంచెం తెలియదు అన్నాడు. సరే రెఫరెన్స్ లేకపోయినా చెప్పు అన్నాను. చెప్పటం ప్రారంభించారు. 1, 2, 3, 4, 5, 6 పూర్తి వాక్యాలు రావు, నాకు కొంచెమే వస్తున్నాయి అన్నాడు. ఆ కొంచెం చెప్పు అన్నాడు. మొత్తానికి ఒక 25 నుంచి 30 వరకు చెప్పగలిగాడు. 25 నుంచి 30 వరకు. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. ఎన్ని చెప్పావంటే, ఒక 25 నుంచి 30 నువ్వు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకో. నీకు తెలిసిన సినిమా పేర్లు చెప్పు అన్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి అయ్యగారు అన్నాడు. ఏం కాదు చెప్పు, నేను చెప్పమంటాను కదా. ఇక మొదలుపెట్టాడు. 1, 2, 60, 70, 80, 90, 100 ఇంకా చాలా చెప్పేటట్టున్నాడు. ఆపు అన్నాడు. ఎన్ని చెప్పావంటే 100. ఇప్పుడు హృదయంలో లోకం ఎక్కువ ఉందా, వాక్యం ఎక్కువ ఉందా? లోకం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ రాదు. బ్రతకాలని అనుకుంటున్నాడు, ఈ లోకాన్ని తీసేయలేదు. లోకాన్ని తీసివేయకుండా దేవుని వాక్యం నువ్వు వింటున్నప్పుడు బ్రతకాలన్న ఆశ నీలో ఉంటుంది, కానీ వెళ్ళి నువ్వు బ్రతకలేవు. ఎందుకు? లోపలేముంది? లోకం ఉంది. కాబట్టి ఇదిగో ఈ లోకాన్ని పూర్తిగా తీసివేసి, లోకము కంటే ఎక్కువగా నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యం. ఇప్పుడు ఒక పాట పాడు. ఒక పాట పూర్తిగా పాడలేని స్థితి
దేవుని పాట. మీరు ఆలోచించండి. అంటే మనం చేసే తప్పు ఏంటంటే లోకాన్ని ఎక్కువగా పెట్టుకొని దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి అంటే బ్రతకగలవా? బ్రతకలేం. ఈరోజు యవ్వనస్తులు ఎందుకు దేవుని కొరకు నిలబడలేకపోతున్నారంటే హృదయములో లోకం ఉంది. అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అమ్మో నేను బ్రతకాలి అనిపిస్తుంది, కానీ మరలా లోకంలోకి వెళ్ళినప్పుడు ఈ విన్న మాటలు మర్చిపోతాం. లోకమే నీ హృదయములో ఉండటం వల్ల అసలు బ్రతకాలన్న ఆశ మనలోనికి రాదు. ప్రేమను వర్లారు, మీరు కూడా అద్దం ముందుకు వెళ్ళండి. ఎవరు లేనప్పుడు ఎన్ని వాక్యాలు చూడకుండా చెప్పగలుగుతారో ట్రై చేయండి. ఒక 100-200 చెప్పగలరా? మీరు ఆలోచించండి, ట్రై చేయండి. ఒక 20 చెప్పగలరా? ఒక 30 చెప్పగలరా? ప్రవక్తల పేర్లు ఎన్ని చెప్పగలరు? లోకంలో ఉన్న వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పగలరు? మొదలు పెడితే ఆపమనేంతవరకు ఆపం. ప్రేమన్న వారలారా, అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా లోకాన్ని మన హృదయంలో పెడుతున్నాడు. హృదయములో ఏది ఉంటే ప్రవర్తన అదే ఉంటుంది. హృదయంలో వాక్యం ఉందనుకోండి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆ ప్రవర్తనలోనికి వస్తుంది. వాక్యము హృదయంలో లేకపోతే బ్రతకాలను అనుకోవటం తప్ప నీ వల్ల కాదు. ఇప్పుడు లోకాన్ని తీసివేసి వాక్యాన్ని పెట్టుకోవాలి, ఏం చేయాలి చెప్పండి? లోకాన్ని తీసేసి వాక్యాన్ని పెట్టుకోవాలి, ఏం చేయాలి? దీన్ని ఎలా తీసేయాలి? ఇప్పుడు వాక్యాన్ని దాని ప్లేస్లో ఎలా పెట్టుకోవాలి? దానికి రెమెడీ ఏంటి అంటే వాక్యాన్ని ఎక్కువగా నువ్వు చదువుతున్నప్పుడు నీలో ఉంటున్న లోకం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకే 3 రోజులు ఏం చేశానంటే అదే దేవాలయంలో ఉపవాస ప్రార్థనలో పెట్టాను, బైబిల్ చేతికిచ్చాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు టిఫిను భోజనం ఏదో బాత్రూమ్కి వెళ్ళడానికి తప్ప ఏమీ లేదు. 3 రోజులు వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం. 3 రోజుల తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను బ్రతకగలనన్న నమ్మకం నాకు వచ్చింది. అంటే దేవుని సన్నిధిలో 3 రోజులు దేవుని వాక్యం తప్ప ఇంకేమీ లేదు. అంటే అది హృదయంలో నింపబడింది. అది హృదయంలో నింపబడుతుంది ఎప్పుడైతే సమృద్ధి అయిన దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో మనము పాపములోనికి వెళ్ళే అవకాశము ఉండదు. ప్రియమైన వారలారా, ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో వ్రాయబడిన మంచి మాట 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎక్కడ ఉండాలట? కానీ చాలామందికి చేతుల్లో ఉంది, కానీ ఉండాల్సింది అక్కడ హృదయములో. హృదయములో వాక్యం ఉంటే పాపము చెయ్యము. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లికి చాలా తినాలనిపిస్తుందండి, కానీ తినదు. ఎందుకు? అమ్మో నేను తింటే నా బిడ్డకి ఏమవుద్దో. చూసారా? కడుపులో బిడ్డుంటేనే తల్లి అమ్మో నా బిడ్డకి ఏమవుతుంది అని అన్నింటినీ మానేస్తే, హృదయంలో వాక్యం ఉంటే పాపం నువ్వు చెయ్యజాలవు. ప్రేమన వారలారా,
నీ వల్ల కాదు. మరి ఈరోజు చేస్తున్నామంటే వాక్యము హృదయంలో లేదు. వాక్యము ఎందుకు లేదు అంటే, అసలు యవన కాలములో ఒక్కసారి బైబిల్ అయినా చదివిన దాఖలాలు ఈరోజు చాలామంది జీవితాలలో లేదు. చాలామంది జీవితాల్లో లేదండి. ప్రతి దసరా హాలిడేస్లో యూత్ కొరకు ప్రత్యేకమైన తరగతులు పెడుతుంటాం మేము సిద్దిపేట ప్రాంతంలో. అక్కడికి సుమారుగా 100 మంది వచ్చారు. 100 మంది వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, ఇప్పటి వరకు బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేసిన వాళ్ళు చేతులెత్తండి అన్నాను. 1, 2, 3 కంటే ఎవరు లేరు ప్రేమన్నారు. ఎంతమందిలో? 100 మందిలో. కనీసం క్రొత్త నిబంధన 27 పుస్తకాలు చదివిన వారు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి అన్నాను. కొత్త నిబంధన లేరు. పాత నిబంధన 1 చదివిన వారు చేతులెత్తండి, లేదు. ఏమంటే బైబిల్ చదవటం అంత కష్టమా? అంత కష్టమా? 66 పుస్తకాలండి. రోజుకి ఎన్ని చదివితే కంప్లీట్ అయిపోద్దో తెలుసా? 365 రోజులు. 365 రోజులు రోజు 2 అధ్యాయాలు చదివినా కంప్లీట్ అయిపోయి ఇంకా రోజులు మిగులుతాయి ప్రేమన్నారుల. అందుకే నేనేం డిసైడ్ చేసుకుంటానంటే, పుట్టినరోజుకి నేను బైబిల్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతాను. పుట్టినరోజు నుంచి మళ్ళీ పుట్టినరోజు, సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ అంతా చదివే. ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్నిసార్లు వాక్యము. మీ పుట్టినరోజు అప్పుడు మీరు మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ పుట్టినరోజు అప్పుడు ఏం చేయాలి? కంప్లీట్ అయిపోవాలి. టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని చదవటాన్ని బట్టి వాక్యము నీ హృదయంలో ఉంటుంది. వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వు పాపము చెయ్యవు. నువ్వు పాపము చేయకుండా దేవుని కొరకు నిలబడ్డాయంటే నీ జీవితంలో మంచి దినాలను చూస్తావు. మంచి దినాలు, చాలా మంచి దినాలు ప్రేమన్న వాళ్ళ. మీరు ఆలోచించండి. ఒకవేళ వాక్యము మన హృదయంలో లేదు అనుకోండి, లోకం ఉంటుంది. అప్పుడు లోకానికి ఆకర్షితులం అవుతాం ప్రేమన్న వాళ్ళ. మాదిరిపురం అనే ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత నేను వెళ్ళినప్పుడు శిరోమణి గారు టీచరు ఉంది అక్కడ. వెళ్ళగానే పలకరించి, పిల్లలు ఎలా ఉన్నారు టీచర్ అని అడుగుతున్నప్పుడు వాళ్ళ కూతురు గురించి చాలా బాధపడుతుంది ప్రేమన్న వాళ్ళ. చాలా, అయ్యో ఏమైంది అంటే, ఇదిగో నా కూతురు, ఆమె జీవితం అంతా బాగలేదు. ఏమైంది అంటే నెమ్మదిగా చెప్పటం ప్రారంభించింది. నా కూతురుకి వివాహ వయసు రాగానే చక్కటి సంబంధాలు తల్లిదండ్రులుగా మేము చూస్తున్నాం. కానీ ఆమె ఒకరిని ప్రేమించింది, ఆయననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అప్పుడు మేమేం చేసామంటే కాస్త ఎంక్వైరీ చేసాం, ఆ కుర్రాడు ఎలాంటి వాడు అనగానే తాగుడు అలవాటు ఉందన్న సంగతి మాకు తెలిసింది. మా కూతురుతో మాట్లాడి వద్దమ్మా అంటే సింపుల్గా ఏముందంటే నేను మార్చుకుంటానంది. ఏం చేస్తుందట? మార్చుకోవటం అంత తేలికైతే మేము అందరినీ మార్చేయం. 320 రోజులు తిరుగుతున్నాం మారాలి అని. అది కాదమ్మంటే వినలేదు. ఎందుకంటే లోకమును ప్రేమించింది గనక లోకములో ఉన్న వాళ్ళే కావాలి. దేవుల్లో ఉన్నవాళ్ళు చూడండి, మీరు బాగా గమనించండి. లోకంలో ఆవారాగా తిరిగేటోళ్ళని ఇష్టపడతారండి అమ్మాయిలు. వాడికి చదువు ముక్క రాదు, చినిగిపోయిన ప్యాంట్లు, జుట్టు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందో కూడా వాడికే తెలియదు. ఒక మాట్లాడే విధానం రాదు, నోట్లో గుడకాలు. వాడిని ఇష్టపడుతుంటారండి. ఎందుకు? లోకంలో ఉన్న వారికి లోకం మీద ప్రేమ. మేము ఎంతో నచ్చ చెప్పాము, వినలేదు.
వినలేదు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత భయంకరమైన తాగుడు అలవాట్లోనికి వెళ్ళినవాడు కొట్టని రోజు లేదు. ఏమో వారానికి 4 సార్లు ఇంటికి రాని రోజు లేదు. నా కూతురు జీవితం ఇలా అయిపోయింది, చెప్పినా వినలేదు అని ఆవిడ రోగగ్రస్తమైంది మనోవ్యాధితో. మొన్ననే చనిపోయింది ప్రేమల వల్ల. ఆమె జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఎవ్వరికీ తెలీదు. అప్పటికి 2 పిల్లలు కలిగారు. ఏం చెయ్యాలో తెలియని స్థితి. నేను వెళ్ళగానే బోర్న ఏడుస్తూ, అన్నయ్య నా జీవితం నాశనమైందన్నా. మా అమ్మ చెప్పితే నేను వినలేదు. నేను మార్చుకుంటాను అనుకున్నాను. ఆ మాయలో దుష్టుడు ఏం ఆలోచన కలిగిస్తున్నాడో ఎరగని స్థితి. ఇదిగో మా ఆస్తులన్నీ దారదత్తం చేసిన ఇంకా తృప్తి లేదు. ఈ పిల్లలతో ఎలా బతకాలి ఏంటో నాకు అర్థం కావటం లేదు. జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఏమైపోయింది, జీవితాన్నే నాశనము చేసింది. ప్రేమన దేవుని పిల్లలారా, జీవితాన్నే చూసారా ఇప్పటికీ ఎంత ఏడుస్తుంటుందంటే, ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పిన మాట నేను ఎందుకు వినలేదు. తాగుబోతోడన్న సంగతి నాకు తెలిసిన, ఏదో మార్చుకుంటాను అనుకున్నాను, కానీ మారటం అనేది ఇదిగో మన చేతుల్లో లేదు. ఎవడైనా సరేనండి, వివాహం అయ్యేంతవరకు ఏం చేస్తాడు, నటిస్తాడు అంతే. అందులో అనుమానం ఏమీ లేదు. అవసరమైతే నీ కొరకు ప్రాణమైన ఇస్తానంటాడు. ఆ తర్వాత ప్రాణం పోయేదాకా కొట్టేది వాడే. చూసారా, యవన కాలంలో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ప్రేమన వర్లారా, దేవుడు మన జీవితంలో కలగజేసుకుంటే మన జీవితాలు మంచి దినాలలోనికి వెళతాం ప్రేమన వర్లారా. లేదంటే దుర్దినాలు ప్రేమన దేవుని పిల్లలారా, దుర్దినాలు ప్రేమన వర్లారా, దుర్దినాలు. మీకు తెలుసో తెలియదో, మంచి అలవాట్లు ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎలా పుడతారు, ఆరోగ్యకరంగా పుడతారు. గుట్కా అలవాటు ఉన్నా, మద్యం అలవాటు ఉన్నా, ఈ పాపము ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇదిగో ఈ పాపము శరీరంలో ఉండటం వల్ల మన గర్భాన పుట్టే పిల్లలకు కూడా ఈ సిమ్టమ్స్ అనేటివి వచ్చేస్తాయి ప్రేమల వల్ల. అందుకే తల్లిదండ్రులు వివాహం చేసేటప్పుడు ఎంత దూరం ఆలోచిస్తారో తెలుసా? ఇటు 7 తరాలను అటు 7 తరాలు ఎందుకు చూస్తారు చెప్పండి? అమ్మో రేపొద్దున చక్కటి పిల్లలు పుట్టాలి. ఈ మద్యము అలవాటు ఉన్న వారికి పిల్లలు అంగవైకల్యముతో పుడతారు. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా? మొన్న హైదరాబాద్లో ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఏంటని పేపర్లో చూస్తే ఏంటంటే, పిల్లలిద్దరూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పుట్టేవారు. పిల్లలిద్దరూ ప్రతి 6 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి మెడిసిన్ వాళ్ళకి వెయ్యాలట రోజంతా. భర్త తాగుబోతుడు. డాక్టర్లు ఏంటంటే, ఇదిగో ఇది జన్యు సంబంధమైన వ్యాధి, నీ భర్త నుంచి ఇది వచ్చింది, ఆయన తాగుబోతాడు. ఆ పిల్లలకు ప్రతిరోజు 3 గంటలకు లేచి మందులేసి ఈమె ఆరోగ్యం కూడా పాడైపోయి, భర్త సహకరించక ఏంటి నాకు ఈ కష్టాలు అని పురుగుల మందు తాగి చచ్చిపోయింది. అయిపోయింది. చూసారా, ఎన్ని చెప్పాలి జీవితంలో, ఎన్ని చెప్పాలి, ఇలాంటివి ఎన్ని ప్రేమల దేవుని పిల్లలారా. మనం ఏదో అనుకుంటాం, పాపము చాప కింద నీరులా మన జీవితంలోనికి వస్తుంది. నీ జీవితాన్ని నాశనము చేసి దుర్దినాలలోనికి నిన్ను తీసుకుని వెళుతుంది. దుర్దినాలలోనికి ఆలోచించండి. లేదు, దేవుని వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకుంటాను అంటే నువ్వు మంచి దినాలను చూస్తావు. ఎందుకంటే పాపము జోలికి నువ్వు
వెళ్ళవు. అందుకే యవన హృదయాలలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యము ఉంటేనే పాపము చేయకుండా నిన్ను నువ్వు నిరోధించుకోగలుగుతావు. ఇంకా చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక చివరి మాటలుగా మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట 2వ అధ్యాయము 9వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక క్షమించండి 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్య జాలడు. దేవుని మూలముగా పుట్టిన వాడిలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని మూలముగా పుట్టడం అంటే వాక్యము ద్వారా తిరిగి జన్మించటం. అంటే యవన కాలములోనే నేను పాపిని అని గుర్తించి ఇదిగో బాప్తిసం ద్వారా మరలా పుట్టి పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే దుష్టుడు నిన్ను ముట్టడు, నువ్వు పాపము చెయ్య జాలవు. ఇంకా మీరు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎలా? దేవుని వాక్యము ద్వారా తన్ను భద్రము చేసుకుంటాడు. దేవుని వాక్యము ద్వారా భద్రం చేసుకుంటాడు. మంచి దినాలలోనికి వెళ్ళిపోతాడు. ప్రేమన వారలారా, అంటే యవన కాలములో మన హృదయాలలో సమృద్ధి అయిన దేవుని వాక్యము ఉండాలి. అంటే వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. కళ్ళతో చూసింది నీ మెదడులోనికి వెళుతుంది, నీ మెదడులో ఉంది నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయములో ఉన్నది ఇదిగో నిన్ను పాపములోనికి వెళ్ళనివ్వదు, పాపములోనికి వెళ్ళనివ్వదు. కాబట్టి హృదయములో వాక్యము లేకపోతే పాపములోనికి వెళతాం. పాపములోనికి వెళితే ఇదిగో ఆత్మకు నరకము, శరీరానికి రోగము, శరీరానికి రోగము, ఆత్మకు పాపము. ఈ రోగం మనల్ని చంపేస్తుంది, పాపము మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నరకానికి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకున్న ఆయన ఎందుకు పాపం చేయలేదు? వాక్యం ఎక్కడుంది? ఆయన హృదయంలో ఉంది. వాక్యం ఆయన హృదయంలో ఉంది. అందుకే ఆయన పాపము చేయలేదు. మీరు ట్రై చేయండి, ఒక 2-3 రోజులు కంటిన్యూగా గంటల తరబడి బైబిల్ చదవండి. ఇప్పటి వరకు మీరు హయ్యెస్ట్ ఎంతసేపు బైబిల్ చదివారు జ్ఞాపకం చేసుకోండి. హయ్యెస్ట్ నేను 6 గంటలు చదివాను బైబిల్ కంటిన్యూగా. మీరు ఇంతవరకు హయ్యెస్ట్ ఒక అరగంట, ఒక గంట, ఒక 2 గంటలు నెమ్మదిగా దాన్ని పెంచి చూడండి. మీరు నెమ్మదిగా జూన్ నెలలో ఒక క్యాంపు పెడుతున్నాను వరంగల్లో, బైబుల్ రీడింగ్ క్యాంపు 3 రోజుల క్యాంపు. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి కర్ర పట్టుకొని కొత్త నిబంధన చదివిస్తాను. మొత్తం మత్తయి సువార్త నుంచి ప్రకటన 3 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అది టార్గెట్. ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది యవన పిల్లలు అన్న బ్రతకాలన్న ఆశ ఉంది, మా వల్ల కావట్లేదు అంటారు. రండి అందరూ
ఒక 35 నుంచి 50 మందిని సెలెక్ట్ చేస్తున్నాం. ఉదయం 5 గంటలకు లేపి 6 గంటల వరకు కూర్చోవాలి. సాయంకాలం 6 గంటల వరకు బైబిల్ చదువుతూనే ఉండాలి. ఇదే టార్గెట్. ఒకరోజు సువార్తలు అయిపోవాలి, ఒకరోజు పత్రికలన్నీ అయిపోవాలి, ఇంకొక రోజు మిగిలినవన్నీ అయిపోవాలి. టార్గెట్. మేము కూడా వస్తామంటే రండి. టార్గెట్ ఇది. లేదు మా దేవాలయంలో 3 రోజులు మేమే టార్గెట్ పెట్టుకుంటామంటే ఛార్జీలు కూడా మిగులుతాయి. మరి అంతే కదా, ఇంత మంచి దేవాలయం కదా, హాలిడేస్ అయిపోతున్నాయి కదా, 3 రోజులు ప్లాన్ చేసుకోండి. ఒక 4-5 టీమ్గా పెట్టండి. ఒక పెద్ద ఆయన్ని మీరు పెట్టుకోండి. మీరేం చేయవలసిన అవసరం లేదు, మీరు కూర్చోండి, మేము లేస్తే అనండి అంతే. ఏమంటే మీరు నమ్మరు ప్రియమైన వారలారా, మీరు నమ్మరు. మొబైల్ జోలికి వెళ్ళరు, మీరు వెళ్ళరు, ఇంకా మీరు నమ్మరు. 1-2 గంటలు చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఆ వాక్యపు రుచి మీకు అర్థమైన తర్వాత ఆపమన్నా మీరు అంత బాగుంటుంది బైబిల్. ట్రై చేయండి. సమృద్ధిగా దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటుంది ప్రేమన వారలారా, ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యం మీ హృదయంలో ఉంటుందంటే పాపము జోలికి వెళ్ళాలన్న ఆశ మీకు కలగదు ప్రేమన వారలారా. మీరు ఆలోచించండి, మీరు ట్రై చేయండి. అప్పుడప్పుడు భోజనానికి మనం కూర్చునేటప్పుడు బాగోలేకపోయినా బాగుంది 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 అని 100 సార్లు చెప్పి మనం కూర్చోబెట్టామనుకోండి, ఎలా ఉందరా అంటే ఏమంటాడు? బాగుంది అంటాడు. ఎందుకు? ముందే హృదయంలో ఏం పెట్టాము? బాగుంది. ఎంత బాగుందనే బాగలేదురా, వేస్ట్ రా, నేను తిన్నాను కదా, అస్సలు బాగలేదురా, తింటావా నువ్వైతే వదిలేస్తావురా, అసలు బాగలేదురా అని వాడికి భోజనం పెట్టండి. ఒక ముద్ద తిని బాగలేదురా అంటాడు. ఎందుకు? మన హృదయంలో ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది ప్రేమ. మన హృదయంలో ఏదైతే తీసుకుంటామో దాన్ని బట్టే ఉంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిస్టులు. ఏంటి అంటే, ఒక జామకాయను కళ్ళ ముందు పెట్టారు. కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళ ముందు పెట్టారు. ఇదేంటి ఒక్కసారి మీరు మీ చేతితో తాకి ఈ ఫ్రూట్ ఏంటో మీరు కనిపెట్టాలి అన్నారు. వాసన మాత్రం యాపిల్ తీస్తున్నారు. పట్టుకుంటే ఏంటి? ఎప్పుడైతే ఆ యాపిల్ వాసన వాడి కలిపి వస్తుందో ఏమైపోయింది? ఏం తగులుతుంది అనేది తగ్గిపోయి ఇది యాపిల్ అన్నారు అందరు. చూసారు కదా జామ పండు. అంటే మన మైండ్కి ఏది ఫీడింగ్ ఇస్తే అదే చెప్తాం. మనం ఏం ఫీడింగ్ ఇస్తుంటామంటే, అమ్మో పాపం చేయకుండా నేను ఉండలేను అంటే నువ్వు ఉండలేవు. నేను ఉండగలను, దేవుని వాక్యము నా హృదయంలో ఉంది, నేను ఉండగలను. ఇదిగో పాజిటివ్గా మాట్లాడితే ఉండాలి అన్న ఆలోచన కలుగుతుంది. నేను ఫెయిల్ అవుతానంటే ఫెయిల్ అవుతాను, పాస్ అయిపోతాను, నేను చదువుతాను. నువ్వు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే ఆలోచన జరుగుతాయి ప్రేమన వారలారా. కాబట్టి యవన కాలపు హృదయాలలో దేవుని వాక్యం ఉండాలి. యోసేపు పాపము చెయ్యలేదు. ఎందుకు? దేవుని వాక్యము అతని హృదయములో ఉన్నది. చూసారా? దానియేలు పాపము చేయలేదు, నమస్కరించలేదు. ఎందుకు? దేవుని వాక్యమైన హృదయములో ఉన్నది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు. మీరు ఆలోచించండి. పేతురు గారు శిష్యులు ఇదిగో బెదిరించిన వాళ్ళు పాపములోనికి వెళ్ళలేదు. దేవుని వాక్యము వారి హృదయములో ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో ఉంటుందో పాపము
మీరు చెయ్యరు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఎప్పుడైనా పాపములోనికి మేము వెళుతున్నాం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే హృదయంలో వాక్యము లేదు. వాక్యం ఎందుకు లేదు? నేను చదవక ఎన్ని రోజులైంది? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. అమ్మో, 4 నెలలు భోజనం చేయకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. మరి 4 నెలలు వాక్యం చదవకపోతే ఆధ్యాత్మికంగా ఏమైపోతాం? చచ్చిపోతాం. అందుకే ఇక దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కూడా మనలో ఉండదు. దేవుని విషయంలో చచ్చిన వారం అయిపోతాం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనా జీవితం, లేఖనాలను చదవటం, సంఘముతో ఆనుకొని ఉండటం మన జీవితాలకు ఎదుగుదల. ఒక మొక్కను మీరు చూడండి, కొమ్మలు వస్తుంటాయి, కాండముతో ఆనుకొని ఉంటాయి గనక అవి ఎదుగుతాయి. మనము కూడా మన యవ్వన కాలపు జీవితాలలో సంఘముతో ఆనుకొని ప్రార్థనా జీవితాన్ని, వాక్యాన్ని ఎక్కువగా మన జీవితంలో ఉండగలిగితే నువ్వు పాపము జోలికి వెళ్ళవు. యవ్వన కాలములో వాక్యము నీ హృదయంలో ఉంటుంది, యేసుక్రీస్తు వలె. అంటే నువ్వు జీవమును ప్రేమించి మంచి దినాలలోనికి వెళతావు. లేదా వాక్యము లేకపోతే, పాపము మన హృదయంలో ఉంటే దుర్దినములలోనికి వెళ్ళిపోతాం. రోగం వల్ల ఈ శరీరం మట్టిలోనికి వెళుతుంది, పాపం వల్ల ఆత్మ నరకానికి వెళుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులలోనికి మన జీవితాలు వెళ్ళొద్దు. యవన కాలంలో దేవుని కాడిని మొయ్యండి, పాపపు భారాన్ని కానే కాదు. కాడి తేలికైనది, పాపం బరువైనది ప్రేమను వారలారా. కాడి తేలికైనది, ఆ కాడిని మొయ్యటానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ పాపం బరువైనది, ఆ బరువైనది మొయ్యలేక చితికిలబడి మన ప్రాణాలే కోల్పోతాము. కాబట్టి ఈ మంచి మాటలు మీ హృదయాన్ని దేవుడు ప్రేరేపించాలి. ఆ హృదయాలలో శక్తిగల వాక్యముతో దేవుని కొరకు మీరు బ్రతికి గొప్పవారు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటల చొప్పున నాయన నీ పిల్లలకు తెలియజేశాం. విన్న మాటలు నాయన పదిలపరుచుకొని పట్టుదలతో నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. సంఘానికి నాయన తండ్రి, ఇదిగో వెన్నెముకలుగా నాయన నీ పిల్లలను నిలవబెట్టమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. యవన హృదయాలు నాయన నీ కాడిని మొయ్యటానికి వేగిరపరచండి. పాప భారాన్ని తొలగించుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ఆయన జీవమును ప్రేమించి మంచి దినాలలోనికి నీ పిల్లల జీవితాలను తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములైనా మీకే ఆరోపిస్తూ సాయంకాలపు సభను కూడా నాయన జయకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి చక్కటి వాతావరణాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ స్థానిక సంఘాన్ని, సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని, పెద్దలను తండ్రి ఇదిగో నాయన స్త్రీల సమాజాన్ని నాయన ప్రతి కుటుంబాన్ని నాయన యవన సమాజాన్ని దీవించి ఆశీర్వదించి చక్కటి పరిచర్య కొరకు నీ పిల్లలను నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.